ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదు, కొంచెం ఒంట్లో బాలేదు. అవునా, ఏమైంది? తలనొప్పిగా ఉందిరా, తల పగిలిపోతుంది విపరీతంగా. అన్ని సీరియల్ చూస్తే తలనొప్పి రాకండి ఇంకేమొస్తుంది? ఉండే టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఏమైందమ్మా అలా చూస్తున్నావు? ఎందుకమ్మా కొట్టు? ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. అమ్మా తలనొప్పిగా ఉందా, టాబ్లెట్లు తీసుకొస్తాను అంటే ఒక విధానం. అన్ని సీరియళ్ళు చూస్తే తలనొప్పి రాక ఇంకేమొస్తుంది, టాబ్లెట్లు తీసుకొస్తాను అంటే ఒక విధానం. తల్లితో మాట్లాడేటప్పుడు తిన్నగా మాట్లాడడం నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉందా. బ్లడీ ఫూల్. తప్పు అయిపోయిందమ్మా, క్షమించు. ఏదో సరదాగా అన్నాను. తలనొప్పి ఉందన్నావు కదా, టాబ్లెట్స్ తీసుకొస్తానండు. ఆ మొక్క ముందు చెప్పాల్సింది. అయినా తలనొప్పిగా ఉంది కాబట్టి బతికిపోయావు, లేదంటే సింహం నిద్ర లేచి గడప దాటి జనంలోకి వచ్చి గర్జిస్తే ఎలా ఉండేదో అలా ఉండేది. నా కోపానికి నీ షేపే మారిపోయేది. అయినా కొంచెం ప్రేమగా చెప్పచ్చు కదమ్మా, ఎందుకమ్మా అంత కోపం? చూడు, నాలో ఉన్న కోపాన్నే చూడు, ప్రేమను చూడాలనుకోకు, తట్టుకోలేవు. సరే అమ్మా, సారీ, తప్పు అయిపోయింది. టాబ్లెట్స్ తీసుకొస్తానండి.